For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి నాతో సహజీవనం చేస్తూ పెళ్లి కూడా చేసుకొని అంటే ఒక దేవళంలో పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం సుమారు ఆయనైతే 2017 దాకా మేము కలిసి ఉన్నామని చెప్పి ఒప్పుకున్నాడు. ఇప్పుడు 2024 దాకా కూడా నేను కలిసి ఉన్నానని చెప్పి ఏమంటుంది. మరి ఏది ఏమైనా సరే పెళ్ళి అయిందా లేదా అనేది కోర్టులు తేల్చాలి. కానీ పెళ్లి చేసుకుంటాననే ఒక నెపంతో నన్ను మోసం చేశాడని చెప్పి ఈ కేసులో కొత్త మలుపులు చాలా తిరిగినాయి. అదేంటంటే ముఖ్యంగా తిరంగా బాదరాజ్ స్వామి అని సినిమాలో కోస్టారర్ మాల్వి మల్హోత్రా తోటి ఆయనకున్న సంబంధం మీద గతంలో వాళ్ళ మీద ఒక థ్రెటనింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న సంబంధం వల్ల నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు, నాకు మోసం జరిగిందని చెప్పి ఈ అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది. అయితే ఈ కేసులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన శ్రీనివాసరావు గారు అంటారు, ఈ రాజ్ తరుణ్ అనే అతను ఈమెకి లాంగ్ లైఫ్ టైం పార్ట్నరు, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారు. మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితోటి ఈయనకి సంబంధం ఉందన్నట్టుగా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాజు, మాల్వి వాళ్ళ బ్రదరు ఇంకా వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళందరూ కూడా నన్ను భయభ్రాంతులు చేసి చంపేస్తాను బెదిరించారని చెప్పి గతంలో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు మోసం చేస్తున్నాడు, పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్లో ఆమె మనం ఆల్రెడీ పెళ్ళైపోయినాము అని కూడా నమ్మిచ్చాడని కూడా ఆమె చెప్తుంది. అయితే గతంలో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మాల్వి మరియు వాళ్ళ బ్రదరు నన్ను థ్రెటన్ చేశారని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆమె, ప్రజలందరికీ తెలుసు నేను ఆయనతోటి సహజీవనం చేసి పెళ్లి చేసుకొని భార్యగా ఉంటున్నాను, 15 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను ఆ విధంగా, ఆయన డబ్బు కానీ ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ నాకు అవసరం లేదు అని చెప్పి చెప్తుంది. మాల్వి దీన్ని ఒప్పుకోవడం లేదు. ఆమె ఏమంటుందంటే అసలు నాకు ఈయనకి సంబంధం లేదు అని ఆమె చెప్తుంటే రాజ్ తరుణ్ గారు ఏమంటున్నారంటే 2011 నుంచి 17 దాకా మా ఇద్దరి మధ్యలో సంబంధం ఉంది, తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు, తను ఒక డ్రగ్ అడిక్ట్, తర్వాత ఆమెకి మస్తాన్ అనే ఒక వ్యక్తితోటి సంబంధాలు శారీరకంగా ఆమె ఇచ్చిన కంప్లైంట్లోనే అవన్నీ రాసిపెట్టింది కాబట్టి అడ్మిటెడ్గా ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెతో నాకు ఎటువంటి రిలేషన్స్ అవసరం లేదు, నన్ను వదిలేస్తే చాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా వకీలు కనుక కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను కూర్చొని మాట్లాడతాను, అంతేగాని డైరెక్ట్గా ఆమెతో మాట్లాడనని చెప్పి ఆయన కోరుకుతున్నాడు. ఈ సందర్భంగా కొత్త పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. యోగేష్ అనే ఆయన పేరు ఒకటి బయటకు వచ్చింది, మస్తాన్ అనే ఒక ఆయన బయటకు వచ్చింది. యోగేష్ తల్లి గారు ఒక ప్రత్యేకమైన నిజాల్ని నేను చెప్తున్నాను, నా బిడ్డని మరి మాల్వి మోసం చేసింది, నా మీద కత్తితో పొడవడానికి వచ్చాడని చెప్పి గతంలో కేసు పెట్టారు, జైలు పంపించింది, ఆయన డబ్బులంతా తినేసింది. అటువంటి వ్యక్తి అయిన మాల్వి ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ తోటి సంబంధం పెట్టుకున్నాడు అని ఆమె క్లెయిమ్ చేస్తుంది. ఆ యోగేష్ అని అతను సినిమా ప్రొడ్యూసరు, అతని మీద కేసు పెట్టడం, అతన్ని జైలు పంపించడం, అతను బాధలు పడటం అన్నీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు కొత్తగా మస్తాన్ అనే పేరుకి సంబంధించి ఈ లావణ్య ఏమంటుందంటే నాకు మస్తాన్ తెలుసు, అతని మీద నేను కేసు పెట్టానని చెప్తుంది. కానీ ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఒక 10-15 రోజుల దాకా ఆయనతో నేను తిరిగాను, ఒక లాడ్జీలో ఉండాము, నన్ను బలాత్కారం చేశాడు, మానభంగం చేశాడని చెప్పి ఆమె ఒక కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మాల్వి గారు ఏమంటారంటే మమ్మల్ని వదిలేయండి బాబు, ఈ కేసులో నుంచి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంది, నాకు రాజ్ తరుణ్ ఎటువంటి సంబంధం లేదు, 8 నెలల నుంచి నేను అసలు మాట్లాడుకోవటం లేదు, అటువంటిది మా మీద ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాను, నేను ఒక్క సినిమా చేశాను తెలుగులో, నాకు ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, ఇప్పుడు నన్ను గనక నా రెప్యుటేషన్ కనుక ఇబ్బంది పెడితే నాకు ఫ్యూచర్ లేదని చెప్పి ఈమె బతిమలాడుకుంటుంది. గతంలో హిమాచల్ ప్రదేశ్లో నన్ను బెదిరించి మా కుటుంబం మీద కూడా కంప్లైంట్ నా బ్రదర్ మీద కూడా ఇచ్చింది, నాకు ఎవరి యొక్క పర్సనల్ లైఫ్స్లోకి ఎంటర్ అయ్యి ఇన్వాల్వ్ అవటం ఇష్టం లేదు, కాబట్టి ఈ కేసులో నుంచి నన్ను వదిలేసేయండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నన్ను ఇరికించొద్దని చెప్పి ఆమె బతిలాడుకుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మాల్వి, లావణ్య వాళ్ళ కాండక్ట్స్ లేకపోతే వాళ్ళకున్న రిలేషన్షిప్స్, మస్తాన్ తోటి లావణ్యకున్న రిలేషన్షిప్ కానీ, మాల్వితోటి యోగేంద్రకున్న రిలేషన్షిప్ కానీ, ఆ రెండిటికి సంబంధం లేకుండా
రాజ్ తరుణ్ మీద చీటింగ్ కేసు పెట్టారు కాబట్టి ఆ కేసులో ఆయన నిజంగా ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెని మోసం చేశాడా లేదనేది మెయిన్ ఇష్యూ. కాకపోతే ఈ 420 అనే సెక్షన్కి 7 years పనిష్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి 41 year నోటీస్ ఇచ్చి ఆయన్ని బెయిల్ మీద వదిలేస్తారు. అంతేగాని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి అయితే లేదు. అయితే సెలబ్రిటీస్కి నా మనవి ఏంటంటే, మీకు అభిమానులు ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి ఒక స్టేటస్ మీకు ఉంది కాబట్టి మీ పర్సనల్ లైఫ్స్ని ఈ విధంగా బజార్లోకి వచ్చి అందరూ మాట్లాడుకుంటూ ఇట్లా డిస్కస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కోర్ట్స్లో కూడా సెక్షన్ 89 సిపిసి ప్రకారం అమికబుల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, మీడియేషన్స్ ఉంటాయి, లేకపోతే కన్సిలియేషన్స్ ఉంటాయి, జ్యుడిషియల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, ఆర్బిట్రేషన్ ఉంటుంది. ఇటువంటి పద్ధతుల్లో మీరందరూ కూర్చొని చర్చించుకొని ఈ విషయాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇద్దరు ఆ స్త్రీలకు ఒక అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు రాజధాని గారు అందరితో కూర్చొని, లేకపోతే ఆయన చెప్పినట్టు ఒక మధ్యవర్తిని పెట్టుకొని వాళ్ళందరితో చర్చించుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అలా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా చేస్తే సెలబ్రిటీస్ యొక్క లైఫ్స్ పర్సనల్ లైఫ్స్లోకి, యూట్యూబ్ ఛానల్స్లోకి రాకుండా ఉండిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో జనజీవన స్రవంతిలో మామూలు వ్యక్తి కూడా వీళ్ళందరూ నిజంగా సెలబ్రిటీస్, మంచివాళ్ళు, మోడల్స్, వాళ్ళని మనం అనుకరించవచ్చు అని చెప్పి నమ్ముతారు. అప్పుడు సమాజం అభివృద్ధి అయిన దానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబాల్లో భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకునేది సంసార సుఖంతో వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి, దేశాభివృద్ధి చెందడానికి. అయితే ఈ ప్రేమ వివాహాలని మరి హిందూ చట్టం ప్రకారం ఎవరు ఒప్పుకోవటం లేదు. హిందూ చట్టంలో సప్తపది సేక్రీడ్ ఫైర్ అంటే సేక్రీడ్ ఫైర్ చుట్టూ 7 అడుగులు నడిచి తర్వాత తాళికట్టి ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధం ద్వారానే మరి ఖచ్చితంగా వాళ్ళు సమాజంలో భార్యాభర్త గుర్తిస్తారు. అయితే జస్టిస్ రామస్వామి గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది చాలా కాలం క్రితం. దాంట్లో ఏమన్నారంటే, సమాజం కనుక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న సంబంధాన్ని వాళ్ళు భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు, వాళ్ళకున్న పిల్లలు కానీ అయితే వాళ్ళున్న పరిస్థితులు కానీ చూస్తే ఎవరైనా వాళ్ళు భార్యాభర్తలుగా నమ్ముతున్నారంటే అది వివాహం అయినట్టే. ఈ సప్తపది లేదా సేక్రీడ్ ఫైర్ చుట్టూ తిరగటం ఇవన్నీ జరగకపోయినా కాబట్టి వీళ్ళ మధ్యలో నిజంగా భార్యాభర్తల బంధం ఉందా లేదా అనేది ఈ కేసు 420 కేసుకి సంబంధం లేదు. ఇక్కడ కేవలం ఆయన మోసం చేశాడా లేదా, పెళ్లి చేసుకుంటానని చెప్పాడా లేదా, చెప్పిన వ్యక్తి దాన్ని ఆసరాగా తీసుకొని మరి ఆమెతో ఒక జీవనం సాగించి ఇప్పుడు చేసుకోకుండా పోయాడు, అంత మాత్రమే. కొత్త చట్టాలు అయితే వేరే సెక్షన్లు వచ్చినాయి. గతంలో లాగా 420 కాకుండా 69 అనుకుంటా, 69 అని కొత్త సెక్షన్ వచ్చింది. దాంట్లో డిసీట్ఫుల్ మీన్స్లో ఎవరైనా లొంగపరుచుకొని సెక్చువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది రేప్ కాకుండా ఉంటే దానికి శిక్ష 10 ఏళ్ళు ఎంతో పెట్టారు. కాబట్టి ప్రేమికులు అనేవాళ్ళు ఈ సెక్షన్ను చూసి భయపడుతున్నారు. ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చేది, ఒక ప్రేమికుడు మరో ప్రేమికుడు వాళ్ళని మోసం చేసి లేదా పెళ్లి చేసుకోరంటే. ఇప్పుడు ఈ శిక్ష చూసి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి లీగల్ సర్కిల్స్లో అనుకుంటున్నారు. శిక్షే కాదు, ఫైన్ కూడా వేసే అవకాశం ఆ కొత్త చట్టాల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఉత్తుత్త మాటలు, అబద్ధాల ప్రేమలు కాకుండా నిజంగా ప్రేమ ఉంటే అది వేరే విషయం. అది కూడా పెద్దల అంగీకారంతో పెద్దలకి చెప్పి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పెద్దలు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగానే ప్రేమించే ముందలే అసలు కుటుంబ విషయాలు అన్నీ గమనించి చెప్పుకొని, వాళ్ళ ఇంట్లో చెప్పుకొని, ఇల్లు ఒప్పుకొని అన్నీ చేస్తేనే అప్పుడు ముందుకు పోతే బాగుంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.